ఆపరేషన్ సింధూర్ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ కొంతమంది స్పందించడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏ రేంజ్లో మండిపడుతున్నారో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్స్ త్రయం మౌనంపై నెటిజన్స్ ఆవేశం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారి మౌనంపై ఫ్యాన్స్ అసలు సహించలేకపోతున్నారు. దేశం మీద ప్రేమ చూపని ఇలాంటి వారికా మేము ఫ్యానిజం చేసింది అంటూ ఇన్నాళ్లు ఫ్యాన్స్గా చలామణి అయిన వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి వారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఎటు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాగా అనుసరిస్తున్నారు. నెటిజన్స్ హీరోలు స్పందించడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ విజయవాడలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాను, సినీ సెలబ్రిటీస్ ఆపరేషన్ సింధూర్పై స్పందించడం లేదు అని అంటున్నారు. సినీ సెలబ్రిటీస్ నుండి మీరు అలాంటివి ఎందుకు ఆశిస్తున్నారు? వాళ్ళు దేశం కోసం వెళ్లి పోరాటం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు సినిమాలో మాత్రమే హీరోస్. రియల్ లైఫ్లో హీరో అంటే మన మురళీ నాయక్. 23 ఏళ్ల చిన్న వయసులో అతను దేశం కోసం వెళ్లి యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. అతను రియల్ హీరో. అతన్ని మనం స్మరించుకుందామంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినీ హీరోస్గా వాళ్ళు ఈ స్థాయికి ఎదగడానికి కారణమైంది మన ఇండియన్ ఆడియన్స్. అలాంటప్పుడు దేశానికి కష్టం వస్తే బాధ్యతాయుతంగా రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పవన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఓజీ మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. చాలా కాలం నుండి ఆయన ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా బ్యాలెన్స్లో పెట్టి ఉన్నారు. రీసెంట్గా వీటిని పూర్తి చేయాలని సంకల్పించిన పవన్ హరిహర వీరమల్లుని పూర్తి చేశారు. ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. వచ్చే నెల 10 లోపు ఓజీ సినిమాని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.